హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం చెప్పుకుంటున్నటువంటి ప్రజెంట్ కోర్సు ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్సులో ఆల్మోస్ట్ కీబోర్డ్ నేర్చుకున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసేటువంటి టాపిక్ ఏంట్రా అంటే ఇయర్ ట్రైనింగ్ టాపిక్. ఈ ఇయర్ ట్రైనింగ్ టాపిక్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే ఇది చాలా కష్టతరమైనటువంటిది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఏదో గురువుగారు చెప్పినటువంటి సబ్జెక్ట్ని విన్నామా, ఇంటికి వెళ్ళామా, ప్లే చేసామా, ప్రాక్టీస్ చేసి వచ్చి గురువుగారి దగ్గర ప్లే చేసామా, అయిపోయిందిరా బాబు అని చెప్పేసి అనుకుంటారు. బట్ కానీ ఇక్కడ మీరు వదిలేస్తున్నటువంటిది ఏంటంటే దాన్ని గాత్రంతో పాడటం, దాన్ని మెమరీలో ఫీడ్ చేసుకోవటం మీరు వదిలేస్తూ ఉంటారు. ఈ గాత్రంతో పాడినప్పుడు మీకు ఆ స్వరస్థానం యొక్క ప్లేస్మెంట్ బాగా మీకు గుర్తుండిపోతుంది. రెండవది, పాడటం వలన ఈ సబ్జెక్టు ప్రతిసారి బుక్ అనేది ఓపెన్ చేసి చూసి మీరు పాడవలసిన అవసరము, ప్లే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, అది మీకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. ఈ రెండు ప్రయోజనాలతో కూడినటువంటి ప్రాక్టీసు మీకు కంప్లీట్ ప్రాసెస్గా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఆపేస్తారో మీరు 50% కీబోర్డ్ ప్లేయర్గా తయారవడం జరుగుతుంది. ఇటువంటి వారు ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక సాంగ్ వినినప్పుడు ఆ వినినటువంటి సాంగ్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడుంది ఏంటని క్యాచ్ చేసి ప్లే చేయలేకపోతారనమాట. ఎవరైతే ఇది నేను చెప్పిన విధంగా గాత్రాన్ని కానీ స్వరస్థానాల ఫీడ్ చేసుకోవడం బ్రెయిన్లో, ఆ నొటేషన్ బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవడం చేస్తారో వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. అందుకని చెప్పేసి మీరు మరలా కోర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు కొంత ఇయర్ ట్రైనింగ్ అవసరం ఉంది, మీరు ఇయర్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది వారికి చెప్పడం జరుగుతుంది. అది గురువు అవ్వచ్చు, లేదంటే సాటి ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక సింగర్ అవ్వచ్చు. ఓకే, ఇదన్నమాట ఈ సబ్జెక్ట్ వల్ల ఉపయోగాలు. ఈ సబ్జెక్టులో మనం ఎవరైనా కొత్త వారు ఉంటే చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. రోజుకి మనం అంటే ఒక వీడియోలో 3 స్వరస్థానాల్ని నేను మీకు వినిపించడం జరుగుతుంది. ప్రతి స్వరస్థానాన్ని కూడా 3 సార్లు వినిపిస్తాను. ఆ 3 స్వరస్థానాలను మీరు విని ఆ ఏ స్వరస్థానం ఎక్కడ నేను ప్లే చేశాను అనేది కామెంట్ రూపంలో మొదటి స్వరస్థానం 1 అని పెట్టి దాని పక్కన ఏ నోటు వాడాను, సి అయితే సి, డి అయితే డి ఎలా మెన్షన్ చేయాలి. దాని కిందే 2 అని పెట్టి రెండో స్వరస్థానం ఏది వినిపించానో అది చెప్పాలి. తర్వాత మూడో స్వరస్థానం ఏవి వినిపించానో అది కూడా అలాగే చెప్పాలి. 3 ఆన్సర్స్ కూడా ఒకే కామెంట్లో నాకు తెలియచేయాలి. ఇదన్నమాట ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి స్వరస్థానాలు ఏ రాగంలో చెప్పుకుంటున్నామంటే మాయామాల గౌల రాగంలో స్వరస్థానాల్లో చెప్పుకుంటున్నాం. ఈ మాయామౌల గౌల రాగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్వరస్థానాలు వస్తాయో చూద్దాం. ఓకే, అందరూ కూడా మీ కీబోర్డ్స్లో గమనించండి. ఇది అందరికీ తెలిసినటువంటి రాగం. మీ గురువుగారు మీకు మొదటిగా చెప్పేటటువంటి రాగం. అలాగే నేను కూడా నా స్టూడెంట్స్కి ఈ రాగాన్ని చెప్పున్నాను, తెలుసు కాబట్టి ఫస్ట్ అందరూ ప్రాక్టీస్ చూసుకోండి ఒకసారి. నేను నోట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు, మీరు గమనించి ప్లే చేయండి. ఓకే, ఇది మాయామాల గోల్ రాగంలో వచ్చేటువంటి స్వరస్థానాలు ఇవి. వీటిని గాత్రంతో పాడుతూ ప్లే చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఈ స్వరస్థానాల్ని ఈ విధంగా ఆరోహణ అవరోహణ మొదటిగా మనం ప్రాక్టీస్ చేయాలి. సాధన చేసినట్లయితే ఇలా తర్వాత నేను ఇవ్వబోయేటటువంటి స్వరస్థానాలు మీకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఈరోజు నేను మొదటగా మీకు ఒక స్వరస్థానాన్ని ఇస్తున్నాను.
మొదటి స్వరస్థానం ఏమి ఇస్తున్నానో అందరూ కూడా ఒకసారి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వీడియోలో ఇది నేను ఇస్తున్నటువంటి మొదటి స్వరస్థానం మీకు వినిపించడం జరిగింది. అందరూ కూడా ఈ నోట్ ఎక్కడ వస్తుందో మీ కీబోర్డ్లో వెతికి మీకు కన్ఫామ్ అయిన తర్వాత ఒక పేపర్ మీద ఎంటర్ చేసుకోండి. 1వ స్వరస్థానం ఆన్సర్ ఇది అని మెన్షన్ చేసుకోండి. మీకు ఆ నోట్ని మరలా ఇంకొకసారి వినిపిస్తున్నాను, వినండి. ఇలా ఈ విధంగా నేను ఒక స్వరస్థానాన్ని మీకు 3 సార్లు వినిపిస్తాను. అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ఏదో 3 స్వరస్థానాలు ఇచ్చేశారు, 3 అయిపోయినాయని చెప్పేసి అనుకోవద్దు. ఈ 3 సార్లు వినిపించింది కూడా ఒకటే స్వరస్థానం. ఇప్పుడు 3వసారి కూడా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఇప్పుడు మొదటి స్వరస్థానాన్ని మనం 3 సార్లు వినటం జరిగింది. ఈ స్వరస్థానం ఎక్కడ ఉంది, అది ఏ స్వరస్థానం అనేది గుర్తించి మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు 2వ స్వరస్థానాన్ని మీకు వినిపిస్తాను. ఆ స్వరస్థానం కూడా అలాగే వినండి. అందరూ కూడా వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినటానికి ప్రయత్నించండి. మీకు కొంచెం బాగా చెవిలో బాగా ఆ స్వరస్థానం తన్నినట్టుగా వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కరెక్ట్గా ప్లేస్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది 2వ స్వరస్థానం మీకు మొదటిగా వినిపించాను. ఈ 2వ స్వరస్థానం ఎక్కడుందో మీరు మీ కీబోర్డ్లో వెతికి దాన్ని ఫైండ్ చేయండి. మీకు ఈ స్వరస్థానాన్ని కూడా నేను 3 సార్లు వినిపిస్తాను. మీకు మీకు ఆ 3 సార్లు కూడా సరిపోకపోతే కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని దాన్ని చూసుకోండి. ఓకే, మళ్ళా 2వసారి వినిపిస్తున్నాను, వినండి. ఈ యొక్క స్వరస్థానం మాయామాలవ గౌల రాగంలో ఉన్నటువంటిదే. ఇది ఎక్కడ కొత్త నోట్ ఏం కాదు. మీరు ఆ స్వరస్థానాలు వెతికితే మీకు ఈ నోట్ దొరుకుతుంది. మీకు అనుమానం ఉన్న దగ్గర ప్రెస్ చేసి పట్టుకోండి, కలవకపోతే ఆరోహణ అవరోహణ ప్లే చేసుకోండి, మీకు ఆ నోట్ దొరుకుతుంది. ఓకే, ఈ 2వ స్వరస్థానాన్ని చివరిగా 3వసారి వినిపిస్తున్నాను, వినండి. ఇలా 2 స్వరస్థానాలు మీకు 3 సార్లు చొప్పున వినిపించాను. ఈ 2 స్వరస్థానాలు కూడా మీ దగ్గర నా నోట్ ప్యాడ్లో కానీ బుక్లో కానీ పక్కన మొదట వినిపించినటువంటి 3 స్వరస్థానాలు ఒకటే స్వరస్థానం, అది ఆన్సర్ ఏంటో పక్కన రాసుకోండి. 2వసారి వినిపించినటువంటి 3 స్వరస్థానాలు ఒకటే స్వరస్థానం, అది ఆన్సరు 2 అని పక్కన రాసుకోండి. ఇప్పుడు చివరిగా 3వ స్వరస్థానం వినిపిస్తాను కదా, అది 3 అని పెట్టి రాసుకోండి. ఈ 3 కలిపి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు 3వ స్వరస్థానం ఏంటో చూద్దాము. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటిది 3వ స్వరస్థానం. ఈ స్వరస్థానాలన్నీ కూడా మీకు మనం ఏదైతే చెప్పుకున్నామో 7 స్వరస్థానాలు, ఆ 7 స్వరస్థానాల్లో ఉంటుంది. మీరు వెతికినట్లయితే అక్కడే ఉంటుంది, దొరుకుతుంది అన్నమాట. కొంచెం ఈజీగానే దొరుకుతుంది. మొదట్లో కొంచెం కష్టపడినా మీకు క్రమేపీ పోను మీకు ఈజీగా దొరుకుతుంది. ఓకే, మళ్ళీ 2వసారి వినిపిస్తున్నాను, వినండి. మూడవ స్వరస్థానాన్ని ఇప్పుడు మీకు 2 సార్లు వినిపించాను. అది ఎక్కడి నోట్ అనేది గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇయర్ ఫోన్స్లో మీరు వింటున్నప్పుడు మీకు స్వరస్థానం చెవులో కరెక్ట్గా వినపడుతుంది. మీ కీబోర్డ్లో వస్తున్నటువంటిది మీరు కొద్దిగా దగ్గరకు వచ్చినా కూడా కలిసినట్టే వినిపిస్తుంది. కీబోర్డ్లో ప్లే చేసేటప్పుడు ఇయర్ ఫోన్ తీసి మీరు ప్లే చేసుకున్నట్లయితే స్వరస్థానం కరెక్ట్గా దొరుకుతుందా లేదా అని మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు 3వసారి కూడా వినిపిస్తున్నాను,
ఒకసారి వినండి. ఇదనమాట. ఈ విధంగా ఈరోజు నేను ఇచ్చినటువంటి 3 స్వరస్థానాలు కూడా మీరు గుర్తించి వాటి సమాధానాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్లో మినిమం 500 కామెంట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాను. ఎంత తిప్పి కొట్టినా కూడా ఒక 100 కామెంట్స్ రావడం ఎక్కువైపోతుంది. ఈ కామెంట్స్ అంటే నా గురించి నేను గొప్పగా పెట్టమని మిమ్మల్ని అడగట్లేదు. మీకు చెప్పినటువంటి సబ్జెక్టు మీకు ఏ రకంగా అర్థమైంది, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఆ 500 కామెంట్స్ వచ్చిన రోజు నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. నేను చెప్తున్నటువంటి క్లాస్ అందరూ వింటున్నారు, చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ దగ్గర నుంచి నేను డబ్బులు లాంటివి తీసుకోవట్లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆర్ట్ని మీకు ఫ్రీగా చెప్దాము అనుకుంటున్నాను కదా. ఇది ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు వచ్చే ఆనందం వేరే. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్వరస్థానాల్ని మీరు బాగా విని వెతికి మీకు ఇది కరెక్ట్గా ఉంది అనిపించినప్పుడు నాకు కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఆఫ్ బెనిఫిట్గా మీకు అనిపించినప్పుడు, సార్ ఇది నాకు 50% కరెక్ట్ అనిపిస్తుంది అని ఒక 50% అని 20% అని బ్రాకెట్లో పెట్టండి. నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంటాను. ఏదేమైనా కూడా ఈ సబ్జెక్ట్ని అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.